హలో, మనం ఈరోజు న్యూమరాలజీలో 8 నెంబర్ గురించి మాట్లాడుకుందాము. సో 8 అంటే సాటర్న్. అండ్ మనం జనరల్ దీనికంటే ముందు ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసాము. 8 అంటే ఇట్స్ ఏ ఫీమేల్ నెంబర్. 2, 4, 6, 8 ఇవన్నీ ఫీమేల్ నెంబర్స్ న్యూమరాలజీ ప్రకారం. సో 2 అంటే మూన్. 2 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 2లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 11లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 20లో పుట్టారో వారు వస్తారు, అండ్ ఎవరైతే 29లో పుట్టారో వారు వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 4లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 13లో పుట్టారో వారు వస్తారు, అండ్ ఎవరైతే 22లో పుట్టారో వారు వస్తారు, అండ్ ఎవరైతే 31లో పుట్టారో వారందరూ 4 కేటగిరీకి వస్తారు. అండ్ 6 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 6లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 15లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 24లో పుట్టారో వారందరూ 6 కేటగిరీకి వస్తారు. నెక్స్ట్ ఎవరైతే 8 కేటగిరీకి మనం 8 కేటగిరీ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ 8 కేటగిరీ అంటే సాటిన్ అండి. 8 అంటే సాటిన్ న్యూమరాలజీ ప్రకారం. అండ్ 8 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 8లో పుట్టారో వారు 8 కేటగిరీకి వస్తారు, ఎవరైతే 17లో పుట్టారో వారు వస్తారు 8 కేటగిరీకి, అండ్ ఎవరైతే 26లో పుట్టారో వారు 8 కేటగిరీకి వస్తారు. అండ్ న్యూమరాలజీ ప్రకారం ఇది చాలా చాలా అన్లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు అండి. అన్లక్కీ అంటే లైక్ ఏదో జరిగిపోతుంది, వీళ్ళు లైఫ్లో పైకి రారు అని అలా కాదండి. అన్లక్కీ అంటే ఏంటంటే వీరు కష్టపడిన దానికి ఇమీడియట్గా సక్సెస్ రాదని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వీరు ఏదైనా ప్రాజెక్ట్ కానీ వీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ లేకపోతే వీరు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయేటప్పుడు సో ఇమీడియట్గా జాబ్ సర్చింగ్ కానీ ఏదైనా సరే వీరికి కొద్దిగా స్ట్రగుల్ అవుతే కానీ వీరికి సక్సెస్ రాదు. అంటే ఏంటంటే వీరు బాగా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే లైక్ స్లేవ్స్ అంత కష్టపడతారు. అంటే వీరి కష్టపడని దానికి నో వర్డ్స్ అని చెప్పొచ్చు. అంటే 1 to 9 నెంబర్స్ వాళ్ళ కష్టపడిన దాంట్లో వీళ్ళు డబుల్ కష్టపడతారని చెప్పొచ్చు. డెడికేషన్ కానీ నాలెడ్జ్ కానీ వీళ్ళకి చాలా ఉంటుంది. అంటే చాలా కష్టపడతారు. అండ్ ఈవెన్ నాలెడ్జ్ కూడా ఎవ్రీథింగ్ లైక్ కష్టపడిన దానికి వీళ్ళు లైక్ ఎవ్రీథింగ్ గెయిన్ చేస్తారు. కానీ ఏంటంటే వీరి దాంట్లో బ్యాడ్ లక్ ఏంటంటే ఇమీడియట్గా సక్సెస్ రాదు. కానీ ఏంటంటే వీరి దాంట్లో ఓర్పు సహనం చాలా ఉంటుంది. ఎలా అంటే వీరు ఏ ఫీల్డ్కైనా వెళ్ళడానికి వీరు చాలా డేరింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీరి మీద నమ్మకం ఏంటంటే మనం కష్టపడి మనం ఎలా అయినా ఆ ఫీల్డ్లో మనం సక్సెస్ అవుతాం అని వీరికి నమ్మకం వల్ల వీరు ఏ ఫీల్డ్కైనా వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏ ఫీల్డ్కి వెళ్ళినా మ్యాక్సిమం వీరు పైకి వస్తారు. ఎందుకంటే వీరంతా స్ట్రగుల్ అవుతారు. ఎలా అంటే లైక్ స్లేవ్స్ వాళ్ళంతా డే అండ్ నైట్ కష్టపడతారు. కానీ ఏంటంటే వీళ్ళు కష్టపడిన దానికి ఇమీడియట్గా సక్సెస్ రాకుండా చాలా చాలా లేట్ అంటే అంటే చాలా లేట్ వస్తుంది. కానీ ఎంత లేట్ వచ్చినా వీరి దాంట్లో ఓర్పు సహనము అండ్ నెక్స్ట్ వచ్చి వీళ్ళు అసలు గివప్ ఇవ్వరు. మ్యాక్సిమం అంటే లాస్ట్ మినిట్ వరకు వీళ్ళు ట్రై చేస్తారు అండ్ సక్సెస్ అవుతారు. అంటే ఏంటంటే ఇప్పుడు వీరు ఒకసారి ట్రై చేస్తారు, సక్సెస్ 2 times 3 times 5 times 10 times అయినా కానీ వీరు ట్రై చేస్తూనే ఉంటారు. కానీ వన్ డే ఆన్ ద అదర్ కంపల్సరీ వీరు సక్సెస్ అవుతారు. ఎలా సక్సెస్ అవుతారంటే వీరు కష్టపడిన దానికి అంటే ఎన్ని రోజులైతే వీరు కష్టపడ్డారో అన్ని రోజులు కలిపి వీరికి సక్సెస్ ఒకేసారి వచ్చేస్తుంది. అంటే వీరికి ఏంటంటే వీరు ఎంతైతే కష్టపడ్డారో దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఎవ్రీబడి అంటే వీళ్ళని అందరు రికగ్నైజ్ చేస్తారు. ఏంటంటే వీళ్ళు అంటే వీళ్ళ సక్సెస్ ఎలా ఉంటుందంటే హ్యూజ్ ఉంటుంది. అంటే వీళ్ళు కష్టపడిన దానికి ఒక్కటేసారి సడన్లీ దిల్ గెట్ నేమ్ అండ్ ఫేమ్ అని చెప్పవచ్చండి. అండ్ మనం చూసుకున్నట్టయితే వీరు వేరే నెంబర్స్తో కంపేర్ చేస్తే చాలా చాలా వీళ్ళు ఈ నెంబర్ వాళ్ళు ఏంటంటే చాలా స్టబర్న్ ఉంటారండి. అంటే ఏంటంటే వీరు ఏదన్నా డెసిషన్ తీసుకుంటే అంటే ఏంటంటే మనము ఇది చెయ్యాలి అనుకుంటే అది చేసేంతవరకు వీళ్ళు ఊరుకోరండి. వీళ్ళ దాంట్లో మంచి క్వాలిటీ అదే అండి. వీళ్ళ దాంట్లో బ్యాడ్ క్వాలిటీస్ అంటూ ఏముండవు. వీళ్ళు చాలా సాఫ్ట్ పీపుల్, చాలా లవింగ్ పీపుల్, చాలా ఎమోషన్ పీపుల్. వీరు ఏంటంటే వీరి దాంట్లో పెద్దగా బ్యాడ్ క్వాలిటీస్ ఏమి ఉండవు. కానీ ఏంటంటే వీరు కొద్దిగా తొందరగా అంటే వీరు అనుకున్నంత తొందరగా సక్సెస్ రాదు, కానీ వస్తుంది. కానీ కొద్దిగా లేట్ సక్సెస్ అయినప్పటికీ కూడా చాలా హ్యూజ్ సక్సెస్ వీళ్ళు
దీని అంటే వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఏంటంటే లేట్ సక్సెస్ అయినప్పటికీ కూడా సక్సెస్ లేట్గా వచ్చినా కానీ అందరూ రికగ్నైజ్ చేశారు కాబట్టి రికగ్నైజ్ చేస్తారు. అంటే అలా ఉంటుంది వాళ్ళ సక్సెస్. అందరు రికగ్నైజ్ చేయడము అండ్ మంచి పొజిషన్, హై సక్సెస్ వల్ల వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం ఈరోజు 8 గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కదా. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 9 గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.